హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 13. అంజలి ఆర్యను కోపంగా చూస్తూ అంది. నా స్వభావం వల్ల నీకెందుకు అంత ఫరక్ పడుతుంది? నేను నీ భార్యను కాదు కదా ఆర్య. నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నా నీకేంటి ప్రాబ్లం అని ఆమె తిరిగి వెళ్ళబోయింది. కానీ తదుపరి క్షణంలో ఆర్య ఆమె చేయి పట్టుకుని గోడకు ఆనించాడు. అతని మొహం అంజలికి అంత దగ్గరగా ఉంది. ఆమె అతని శ్వాసను ఫీల్ అవుతుంది. ఆర్య కళ్ళల్లో కోపం కనిపించింది. అతను వెటకారంగా అన్నాడు, నేను కొంచెం ఎక్కువగానే అర్థం చేసుకున్నానేమో అంజలి. నన్ను వదిలే ఆర్య, నన్ను వదిలేయి. నువ్వు చీప్ గా బిహేవ్ చేస్తున్నావు అని అంజలి అరిచింది. 5 ఏళ్ల క్రితం ఆ రాత్రి తర్వాత ఆమె ఏ అబ్బాయితోని కూడా అంత దగ్గరగా ఉండేదే లేదు. ఆర్య వాసన తన ముక్కులోకి చొచ్చుకొచ్చినప్పుడు ఆమె ద్వేషంతో మొహం తిప్పుకుంది. ఆర్య ఒకవేళ ఎంత అందగాడైనా సరే కావేరుని తాకిన ఏ మొగాడైనా అంజలికి అసహ్యం కలుగుతుంది. ఆర్యక క్షణం వేరేలా ఉంది. అంజలికి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె నుండి వచ్చిన సున్నితమైన పూలవాసన అతనికి 5 ఏళ్ల క్రితం ఆ రాత్రిని గుర్తు చేసింది. ఆ రాత్రి అతన్ని ఆకర్షించింది అదే వాసన. అంజలి ఎర్రటి నిండైన పెదవులను చూస్తూ వాటిని ముద్దు పెట్టుకుంటే ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అని ఆలోచించాడు ఆర్య. తన ఆలోచనలు గుర్తొచ్చిన వెంటనే ఆర్య అంజలిని వదిలేశాడు. అతని గట్టి బొట్టులో ఆమె చేతులు ఎర్రగా అయిపోయాయి. నాకు దూరంగా ఉండార్యా అని అంజలి హెచ్చరించింది. ఇంకా తలుపు తీసి బయటికి వెళ్ళిపోయింది. బయటికి వచ్చిన వెంటనే ఆమె చూసింది కావేరి కొత్త గౌన్ వేసుకుని ఇతర అమ్మాయిల నుండి సానుభూతి అయితే కొట్టేసింది. అప్పుడే ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ అయ్యే టైం అయ్యింది. అందరూ హాల్లోకి వెళ్లారు. అంజలి కూడా జనంతో పాటు లోపలికి వెళ్ళి ఆ జ్యువెలరీస్ మాస్టర్లా చూడసాగింది. ఈ అమ్మాయి దామోదర్ ఫ్యామిలీ చిన్న కొడుకు నిఖిల్ పేరు చెప్పి ఇక్కడికి చొరబడిందంట. ఇక్కడైతే అన్ని రకాల జనాలు దొరుకుతారు కదా. నాకైతే ఖచ్చితంగా తెలుసు ఈ అమ్మాయి ఏదో డర్టీ గేమ్ ఆడి ఉంటుంది. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఆమె కేవలం సాధారణ డిజైనర్. బెట్ చేస్తా ఇక్కడ ఒక చిన్న వజ్రం కూడా కొనలేదు. అంజలి వెనక 2 అమ్మాయిలు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు దానికి వినిపిస్తున్నాయి. వాళ్ళు ఆమెను వెక్కిరిస్తున్నారు అని. ఆర్య పార్ట్నర్ కావటం వలన అక్కడ ఉన్న అమ్మాయిలు కావేరితో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్నారు. అంజలి ఒక సామాన్య జ్యువెలరీ డిజైనర్ అని వాళ్ళకి తెలుసు. కానీ అంజలి వాళ్ళ మాటలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆమె ఒక ఆభరణాన్ని దగ్గరగా చూడడానికని వంగింది. అప్పుడు వెనక నుండి కావేరి గొంతు వినిపించింది. ఆర్య, ఈ రాత్రి ఎగ్జిబిషన్ లో ఆభరణాలు కొనొచ్చని విన్నాను. నాకు ఇది బాగా నచ్చింది. నువ్వు నా కోసం తీసుకోగలవా? కొంచెం ఖరీదైనది, దాదాపు 1 కోటి అని కావేరి 8 అంకెల ధర ఉన్న తన వైపుకు ఆ నగ వైపుకు చూపిస్తూ సైగ చేసింది. ఆర్య చేయి పట్టుకుని అడిగింది. సరే, తర్వాత మేనేజర్ తో మాట్లాడతా అని ఆర్య గంభీరమైన గొంతుతో సమాధానం ఇచ్చాడు. థ్యాంక్ యూ ఆర్య, థ్యాంక్ యూ సో మచ్ అని కావేరి అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. అంజలిను వెక్కిరించే చూపులతో చూసింది. అంజలి ఏమి విననట్లు నటించి ముందుకు వెళ్ళిపోయింది. ఆమె కేవలం ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చింది. కానీ ఇతర అమ్మాయిల ప్రవర్తన ఆమెను అన్కంఫర్ట్ గా ఉంచేలా చేస్తుంది. ఇక ఆభరణాలు చూసిన తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది. అప్పుడే ఆర్య దృష్టి జ్యువెలరీ కౌంటర్ ముందు నిలబడిన అంజలి మీద పడింది. వెలుగులో అంజలి అందమైన మొహం, శాంతమైన స్వభావం ఆమెను ఎగ్జిబిషన్ లోని వజ్రాలంత చక్కగా మెరిపించాయి. అంజలి గారు, ఆ దారుణమైన సంఘటనని మర్చిపోండి దయచేసి. మీకు ఏదైనా నచ్చిందా అని విక్రాంత్ ఒక వైన్ గ్లాస్ పట్టుకుని అంజలి దగ్గరకు వచ్చి అడిగాడు. అతడు అంజలి అందం, ఆమె తిరుగుబాటు తత్వం చూసి మంత్రముగ్ధుడైపోయాడు. విక్రాంత్ తనకి దగ్గర అవ్వాలి అనుకుంటున్నాడు. ఇతర అమ్మాయిల నుండి అంజలి కేవలం ఒక చిన్న జ్యువెలరీ డిజైనర్ అని విక్రాంత్ కి తెలిసినప్పుడు విక్రాంత్ కు ఆమెను పట్టడం ఈజీ అనిపించింది. నేను కేవలం ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చాను అని అంజలి పెదవులు కొంచెం సాగదీసి సన్నగా నవ్వుతూ అంది. పర్వాలేదు, మీకు ఏదైనా నచ్చితే నేను మీకోసం తీసుకుంటాను అని విక్రాంత్ ఇక ప్రామిస్ చేశాడు. కానీ అంజలికు ఆ ఆఫర్ తీసుకోకూడదని బాగా తెలుసు. ఆమె తలూపి తిరస్కరించింది. లేదు, ఓకే, నేను చూస్తున్నాను. అయినా విక్రాంత్ అంజలి వెనకాలే తిరుగుతూ ఉన్నాడు. అతను ఆభరణాల మీద ఫోకస్ చేయలేదు, కేవలం అంజలిని చూస్తూ ఉన్నాడు. ఇది చూసి ఆర్యకు కొంచెం చిరాకు మొదలయ్యింది. ఒక అబ్బాయిగా అతను స్పష్టంగా చూడగలిగాడు విక్రాంత్ ఉద్దేశాలు వేరేలా ఉన్నాయని. అంజలి విక్రాంత్తో నిర్లక్ష్యంగా మాట్లాడడం అతనికి కోపం తెప్పిస్తుంది. ఈ అమ్మాయికి విక్రాంత్ ఏం కావాలో కనిపించట్లేదా ఏంటి? ఈ అమ్మాయికి నిజంగా తనను తను కాపాడుకోవడం తెలీదు.
అంజలి టైం చూసినప్పుడు రాత్రి 9 గంటలు అయ్యింది. గౌన్ తిరిగి ఇవ్వడానికి వెళ్ళాలని ఆమెకు అనిపించింది. ఆమె విక్రాంత్ వైపుకు తిరిగి అంది, సారీ, నన్ను క్షమించండి, నేను ఇప్పుడు వెళ్ళాలి. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అని అన్నాడు విక్రాంత్. లేదు, ఓకే అని అంజలి తిరస్కరిస్తూ సమాధానం చెప్పింది. అప్పుడు ఒక్కసారిగా ఆమె ఒక అమ్మాయితో ఢీ కొట్టింది. సడన్ గా కోపంతో అమ్మాయి అంజలిను నెట్టడానికి ట్రై చేసి, నీకు కళ్ళు కనిపించవా అని అరిచింది. అంజలి వెనక్కి తూలింది. ఆ రిచ్ అమ్మాయి గర్వంతో నిండిన మొహాన్ని చూసి క్షమాపణ చెప్తూ అంది, ఓ సారీ, నీకు అనిపిస్తుందా సారీ చెప్పేస్తే అంతా సెట్ అయిపోతుందని? నువ్వు నా కాలు మీద కాలు పెట్టావు, ఇప్పుడు మోకాల మీద కూర్చుని నా షూ క్లీన్ చేయి అని అమ్మాయి పొగరుగా అంజలిని అందరి ముందు అవమానించడానికి ఏ అవకాశం వదలలేదు. అంజలి పెదవులు గట్టిగా మూసుకుంది. నేను నీ కాలు మీద కాలు పెట్టలేదు, సిగ్గులేదు, నా కాలుకి నొప్పిగా ఉంది, నువ్వు ఒప్పుకోవడం లేదు అని అమ్మాయి కోపంతో ఊగిపోయింది అంజలి మీద. అంజలికి అయితే అర్థమైంది, ఆ అమ్మాయి ఉద్దేశపూర్వకంగా తన ముందు నిలబడింది, తనతో ఢీ కొట్టేలా చేసుకుంది. ఆమె ఇంకా వాదించకూడదని నిర్ణయించుకుంది. నన్ను క్షమించు, దారి వదిలేయ్, నేను వెళ్ళాలి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇలా ఎలా సింపుల్ గా వెళ్ళిపోతావు అని అమ్మాయి అంజలి గౌన్ లాగింది. అప్పుడు చిరిగే సౌండ్ వచ్చింది. అంజలి గౌన్ లోని సాటిన్ ఫ్యాబ్రిక్ చిరిగిపోయింది. ఆమె ఒక భుజం దగ్గర కనపడుతుంది. ఆమె వెంటనే తన బేర్ షోల్డర్ ను కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది. విక్రాంత్ తన బ్లేజర్ తీయబోతూ ఉండగా అప్పుడే ఎవరో ఒకరు తొందరగా అక్కడికి వచ్చి తన బ్లేజర్ ను అంజలి భుజాల మీద వేసి తనని కప్పేశాడు. అంజలి వెనక్కి తిరిగి చూస్తే తనను కాపాడినవాడు మరెవరో కాదు, ఆర్య అని తెలిసింది. ఇక మనసులో కృతజ్ఞత ఫీల్ అయ్యింది, కానీ ఏమీ అనలేదు బయటికి. ఆమెకు ఆర్య బ్లేజర్ కూడా అవసరం లేదు, నీ బ్లేజర్ తీసేయ్ అని ఆమె అంది. ప్రజలు తనని చూస్తారని ఆమెకి తెలుసు, కానీ ఆమె ఆర్య దయను తీసుకోవాలి అనుకోవట్లేదు. గొడవ మాని అంజలి అని ఆర్య కోపంగా అన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా పట్టుదల చేస్తున్నావు? దగ్గరలో నిలబడిన కావేరి ఇదంతా చూస్తూ ఉంది. ఆర్య అంత తొందరగా తన బ్లేజర్ తీసి అంజలికి కప్పడం చూసి ఆమె ఈర్ష్యతో రగిలిపోతుంది. కావేరి, నేను తర్వాత నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తా అని అన్నాడు ఆర్య. అంజలిని బలవంతంగా హాల్ నుండి బయటికి లాక్కెళ్లాడు. ఆమె అతను పట్టు నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. కావేరి ఈర్ష్యతో పిచ్చెక్కిపోయే స్థితిలో ఉంది. అతనికి ఎలా ధైర్యం వచ్చింది నన్ను ఇక్కడ వదిలేసి అంజలిని తీసుకెళ్ళడానికి? ఈ లోపు అంజలి ఎలాగో ఆర్య బ్లేజర్ ని తీసేసింది. అప్పుడు ఆమె చిరిగిన గౌన్ నుండి ఆమె వేసుకుంది క్లియర్ గా కనిపిస్తుంది. ఆ సమయంలో అంజలి రూపం ఎవరు చూసినా సరే ఏ అబ్బాయినైనా ఇట్టే ఆకర్షించగలుగుతాడు. ఆర్య కళ్ళు లోతుగా మారాయి. ఆమె పట్టుదలగల మొహాన్ని చూసి చిరాకుతో అన్నాడు, నిజంగా ఇలానే వెళ్ళిపోతావు అంజలి? మరేం చెయ్యాలి? నేను ఇలా ఏమీ లేకుండా రోడ్డు మీద పరిగెత్తినా నీకేంటి నా గురించి? అంజలికి తెలీదు ఎందుకో కానీ ఆమె ఆర్యతో వాదించి అతనికి కోపాన్ని తెప్పించాలనుకుంది. నువ్వు బన్నీకి తల్లివి అంజలి, కనీసం వాడి గురించైనా ఆలోచించు అని ఆర్య అన్నాడు. ఏ స్త్రీ అతన్ని ఇంత చిన్న విషయంలో ఇంత కోపం తెప్పించలేదు, కానీ అంజలి అది చేయగలిగింది. గొడవ మాటలు మానేసే అంజలి, ఒక్కసారైనా నా మాట విను అని ఆర్య దాదాపు వేడుకున్నాడు. ఇంకా లిఫ్ట్ ఆగిపోయినప్పుడు చూసి అతను మళ్ళీ తన బ్లేజర్ అంజలి భుజాల మీద వేశాడు. లిఫ్ట్ బయట కొంతమంది విదేశీ అబ్బాయిలు మాటల్లో బిజీగా ఉన్నారు. ఈసారి అంజలి ఆర్య బ్లేజర్ ని తీయలేదు, తొందరగా బయటకు వెళ్ళిపోయింది. రోడ్డు పక్కన ఒక టాక్సీ ప్రయాణికులను దింపుతుంది. అంజలి ఆర్య బ్లేజర్ వేసుకుని తొందరగా టాక్సీ ఎక్కేసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. ఆర్య ఆమె వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ నిలబడిపోయాడు. ఆ సమయంలో అంజలి మైండ్ పూర్తిగా బ్లాంక్ అయ్యింది. నేను నిజంగా లక్షలు ఖరీదు చేసే గౌన్ ని నాశనం చేశాను, ఇప్పుడు దీనికి డబ్బు ఎలా కట్టాలి అని అనుకుంటూ ఫీల్ అవుతుంది. మరి మీకు అర్థమవుతుందండి స్టోరీ? అర్థమవుతే కంటిన్యూ చేస్తాను, లేదంటే వేరే స్టోరీ ఇస్తాను. మీకు ఒకవేళ ఏమైనా క్లారిటీ కావాలంటే కామెంట్ చేయండి, ఇవ్వాలా వద్దా అన్నది కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటే ఫస్ట్ మీకు స్టోరీ ఏంటనేది అర్థం కావాలి కదండి, అందుకని అడుగుతున్నా.